శివజ్యోతి కథనాన అయ్యయ్య కథ మర్యాద మరి ఎంత ఉంటుంది కథ పేరు నైన కథలు మొదటి కొంచెం కొద్దు కూరన్న కథ పేరు అడవిల బాల శివ జ్యోతి కథ కథ మర్యాద మరి ఎంత ఉన్నది రామ రామ విలువంగా మదుపులు కలిసి అమ్మాన పదంలో ఉన్నది అందమైన కమ్మదనం అన్నది సుభద్రాదేవి గర్భవాసం కొడుకులు మిగిలిన సందర్భం లేకపాయే ఏ మనిషికైనా కోట్ల రూపాయలు నా కొంపల్లే ఉంటే గానీ కట్టం వచ్చినాడు ఏ రూపాయల దగ్గరికి వచ్చామా నీకేం కట్టం వచ్చింది బాబు నీకేం కట్టదు ఎండి బంగారం అడగదు ఏ రూపాయలు అడగదు ఇప్పటికప్పుడు కదా నమ్మరాలు కొన్ని పెద్ద కొడుకు ఉన్నారు బలగెత్తి భార్య ఆడపిల్లలు ఉంటారన్నారమ్మా రాజు ఉమంత మహారాజు మా తల్లి సుభద్రాదేవి ఇద్దరు భార్య భర్తలు పుణ్య దంపతులు నమ్మరాల మూడు మందికి అందరు నొల్లల్లా రెండు బంధు లాంటి బంధునమ్మా అయ్యో రాజు వెనకన గజ్జన కాలికెళ్ళి వెనకన భ్రమణాల వేడి గజ్జవర కల్లా అమ్మరాల కళ్ళ తల్లి సుభద్రదేవి అయ్యో నా తను బాధపడము దేవసాయ రే దేవసాయ నాతోడు లోకం నాతోటి అక్కలంతా నాతోటి చెల్లెలంతా కొడుకుల బిడ్డలు సంబరపడుతుంటే ఎల్లిని పుట్టుకొట్టడాలు అయిపోతున్నా ఎందుకు రా నా బతుకు పాడబడడం అనుకున్నదమ్మా భర్త వచ్చే వరకల్లా నా తల్లి వెనకల సుభద్రాదేవి బాధపడకుండా కళ్యాణంలో ఇళ్ళలో ఉంటాగా భార్యను కళ్ళ చూసింది కాదు నా బామ సుభద్రాదేవి అయ్యయ్యో బామ సుభద్రదేవి ఇప్పటికప్పటికన్నారు వెనుకని ఏ భర్తకైనా ఏ భార్యకైనా ఇల్లు తెలివేమో పందిరి చెప్తాడా పందిరి తెలివేమో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్తాడా ఇంట్లో ఆడవాళ్ళు ఏడుతాను ఇల్లు వేసుకురాదు బయట ఏడుతానేమో వ్యవసాయం వేసుకురాదన్నా ఒక మనిషి ఆడవాళ్ళ పొలికి ఓ బామ సుభద్రదేవి నువ్వు దెబ్బలు నాకెవరు బామ నీ దెబ్బలు నీకెవరు ఉన్నారు అవ్వలేని బిడ్డవని బామ అవ్వను అనిపించిన అయ్యలేని బిడ్డవని అయ్యను అనిపించిందమ్మా బామ నీకు అన్నదమ్ముల బలిగం లేకుండా అయ్యో నా భార్య కన్నదమ్ము లేరని సాధనై సాధగాక మంచం మీద కూర్చుంటే నా తోడబుట్టిన చెల్లెవని బామ నీకు అవ్వలాంటి కళ్ళలో రవ్వలు రవ్వలు సిరుకులు కాదు బామో నువ్వు ఎందుకు బాధపడతావు
బిడ్డ తనకే అయ్యో నా వచ్చిందని మన బిడ్డ మన మీద పడి పెడుతుందా అరే తల్లి కోరికలు కొడుకులు కనాలి కోరికలు ఇరాల బిడ్డలు కనాలి బ్రహ్మ తీరాలి అనుకుంటది ఏ తల్లికైనా కోటి వరాలు పోసిన కొడలు లేనాడు బిడ్డ కాదు అక్క వరాలు పోసాలు లేనాడు కొడుకు కాడు తాలో బోలో తన చేనే వండాలి తన గుమ్మి రెండాలి తన భోజనం చేస్తే పొట్ట నిండుతుంది ఎట్టిదో గుడ్డిదో తన గర్భాన ఉంటాలి ఎత్తుకొని ముద్దు పెట్టుకుని బుద్ధి తీరుతుంది నాదా మనలాంటి తల్లులు అనుకుంటారు నాదా నా గర్భాన కొడుకు లేరు బిడ్డలేరు బాధపడ్డనాడు భగవంతుడు ఆ తల్లికి ఒక్క కొడుకు నోడి కట్టినాడు గా తల్లి అనుకుంటారు అయ్యో నా గర్భాన నాకు ఒక్క కొడుకు నా కొడుకు లంగైనా దొంగ అయినా ఇట్లా సాగు తిరుగుపోతాయినా చాకటాలకి ఇంటికి వచ్చి మంచాల పడ్డ అవ్వనే కానీ అయ్యే కానీ అవ్వ నీకేమనిపిస్తుంది పాపు నీకేమనిపిస్తుందని కొడుకులు అడిగితే ఏ కన్నులకైనా తినకుండా తిల్లంతా తీరన్నది అదే పూర్ణ నాగా ఒక్క బిడ్డలు అన్న తల్లి నా గర్భాన నాకు ఒక్క బిడ్డ నా బిడ్డ పాలుల కింద పగోళ్ళ కింద నాన్న బతకద్దు నా బిడ్డ పేరుకు రావాలి నా బిడ్డ కీర్తికి రావాలి నా బిడ్డ గొప్పగా బతకాలని ఇద్దరు భార్య భర్తలు అవ్వాలా ఒక్క బిడ్డలు అన్న తల్లి నా బిడ్డ పాలుల కింద పగోళ్ళ కింద పొందవా ముచ్చట పని రావాలను మరి కనుకొట్టు వాళ్ళంటే బామా కన్నుల ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కాట్ల పడదాకా ఏడ్చి అబ్బాయిలు ఎంతమంది లేరమ్మా అయ్యో కనుక కొట్టు వాళ్ళంటే బాబు ఇక్కడ మన ఓలే పుట్టు కొట్టు వాళ్ళ రాజ్యమే దేశం తిరగటాలు ఎంతమంది లేరు అదో ఇప్పటికప్పటికల్లా బాబు కన్నూరు మంచి అయితే ఊరంతా చుట్టాలే బామా అందరు కొడుకులు ఉండలు అందరు బిడ్డలు ఉన్నలే ఉన్నారానమ్మా అయ్యో రేపటికల్లా మన ప్రాణపోతే ఏంటి తిన్నవాళ్ళు ఎదుగుపుర బంగారు తిన్నవాళ్ళు బయట వారయ్య ఊరాన ఊరు మంది మన కొడుకులు బిడ్డలు అనుకుందామేందే సుభద్రాదేవి ఏ దేవుని గుళ్ళ మన్ను వదిలి ఏ దేవుని గుళ్ళ తుమ్ము వస్తున్నామోనమ్మా ఆ భగవంతునికి వెనుకని అందరూ ఒక్క తీరుగా చూసుకుని ఎవరు చేయరు అనుకుంటున్నారు రేపటికల్ రాజ్యం మీద ఉన్న వాళ్ళు నిన్న వాళ్ళు ఎదుగుపోదు బంగారు వాళ్ళు బయట పడతారు ఊరాన ఊరు మన మన పిల్లలు అనుకుందాం ఏందమ్మా అయ్యో నారా ఊరాన ఊరు మంది మన పిల్లలు అంటే ఏ పిల్లలు మనకైతారయ్యా అదే తల్లిగా అక్క పిల్ల ఆపదకి చెల్ల పిల్ల చేతికి పరాయి పిల్ల కాదు పైకాలు చెప్తే తీయపెట్టి తీపల చెట్టు అల్లుడు తప్పల చేయడం అయ్యా పిల్లల పళ్ళు కొనితే పళ్ళు ఉన్నస్తే మన దగ్గరికి వస్తారు పళ్ళు వచ్చినాక వాళ్ళ ఇంటి వాళ్ళు పోతారు నాదా ఏ తల్లికైనా కోటి వరాలు పోసిన కొడులైనాడు బిడ్డగా అక్క వరాలు పోసాడు అయినాడు కొడుకాడు తాను పోదు తన చేయనే వండాలి తన గుమ్మే రెండాలి తన పొంచేస్తే పొట్టనండి తల్లి కేటీలో గుడ్డిలో నా గర్భాన ఉంటాను నేను ఎత్తుకొని ముద్దు పెట్టుకుని నా బుద్ధి తీరుతుంది అయ్యా పర్వాలేదే బామా సుభద్రేవని ఏడ్చేపలను ఓదార్చుకొని అబ్బా మన ఇంట్లో మన ఇంటికి మనకి ఏ దేవుని ఏ పుట్టలు ఏ నాగాని ఏ పిల్లి ఏ భగవంతుడు ఇరవించే బలమని వెళ్ళాలి ఇక్కడ మనం నిన్న మన వదలబెట్టిన పేరుని ఏడ్చేపలను ఓదార్చుకొని రాదు ఒక్క మాట ఏమన్నా బామా సుభద్రేవి ఏడ్చేపలను ఓదార్చుకోవడమా బామా ఇళ్ళలో బంగారు బల్లలు కొంచెం రోజులు దేవుడు పోయేది భగవంతుడు వేసి ధన అనుకోని భార్య భక్తులు భగవంతుడే బేరం వేసుకున్నదే ఇతరాల మౌన సంతానం దొరకపోతే మా ప్రాణం తీసుకున్నాం అనుకున్నాను భరతలు అరే నందానందా
భారీ యోగా మల్ల భర్తనైనా భార్య భర్తలు మళ్ళీ ఓడుకుని రంగరంగ చూడవయ్యా దానకంగా కట్టుకుని రంగరంగ వచ్చే భార్య భర్తలు మీద మిల్లు ఉసి కింద కాలుగా తండ్రిగా తండ్రి పొగలెల్ల వచ్చాను ఎక్కడ ఉన్నవో ఏకన్నా నీ ఎనగంత కన్నా ఎరిగి మంత్రం వల్ల కనిపించడం దేవుడా మొక్కుకుంటా భార్య భర్త అయ్యా బయలుదేరి భార్య భర్త రంగరంగ ఢిల్లీ దాకా రోజు ఢిల్లీ ఏదమ్మ పెట్టానా అగో కాశీలో ఒక రోజు భార్య భర్తల కాశీలో కర్రాలు పాలు కడిగా రంగ 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 ఇద్దరు భార్య భర్త అయ్యా వాళ్ళు వచ్చే పాల్పడకుండా కళ్ళ చూసినా ఇద్దరు భార్య భర్త అవుతాని రంగ రంగ ఎక్కడికి వచ్చినా రంగ 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 వచ్చేతో వల్ల అఘోరమైన అడవుల వెనుక ఏం కనిపించిందయ్యా ఆనాటి కాలవందన పార్వతమ్మను పెళ్లి చేసుకున్నాక వెనకాదుడు ఆనాడు అమ్మవారి జగ వెళ్ళ పార్వతమ్మ ఏమన్నది అయ్యయ్యో నాద నువ్వు పూజ పిల్లలు వెనకల పుట్ట కోసని నాదా నా అందం నీ అన్నం ఎక్కడ పార్వతమ్మ విర్రవీగినప్పుడు అబ్బా దీని కళ్ళ కౌరవ మన మధ్య వంచలని ఆరాశ మారది ముత్తరాజీలలో పుట్టిన గంగదేవిని వినిపించి గంగదేవిని పెళ్లి చేసుకున్నాక గంగదేవి దాటి కోరవలేక పార్వతమ్మ గంగదేవి దాటి కోరవలేక అఘోరమైన అడవిలోన గాయత్రి దేవి అవతారం ఎత్తింది గాయత్రి దేవి అవతారం ఎత్తిపడిన గాయత్రి దేవి గుళ్ళు కట్టుకున్న అఘోరమైన అడవిలా గుళ్ళు కట్టుకున్నప్పుడు కొల్లేండ పవిత్రమైన కనుక అమ్మవారు గంగదేవి ఏమనుకున్నది అప్పుడు పరమేశ్వరు అన్నాడు బామా గంగదేవి రెండు కళ్ళు నాయే ఓ కన్ను పోతే ఓ కన్నుకు బాధ ఓ కన్ను పోతే ఓ కన్నుకు బాధ అని ఆ గంగదేవిని ఒప్పించి మెప్పించి గాయత్రి దేవి యువతల మీద ఉనక మరి ఎంత పర్వతమ్మ తీసుకొని ఎండికొండ మీద పోయినా అదే గాయత్రి దేవి గుళ్ళలు వెనక దేవత లేదా గుడికాడు ఎవరు ఉన్నారని గుడికలమకు చిట్టినగా బతట్టం కొట్టి కాకుల కాసు కట్టడం వంటి బిడ్డల కాసు పిక్కల వంటి అబ్బాబా అయ్యయ్యో గాయత్రి దేవి లింగమేమో పాతలో కనబడిపోయింది రాజవమంత రాజు చూసిండే గాయత్రి దేవి ఊళ్ళి వెనక నా గుడిలోన గాయత్రి దేవి ఉన్నదా లేదా వద్దని కోపానికి వచ్చి ఒకవేళ నా భార్యని ఏదన్నా మాట అంటే అగో ఇప్పటికప్పటి కళ్ళను అమ్మలాలని అడవిలోన వలపోయరాదు ఆత్మలేని సుట్టం చెయ్యరాదు అడవిలో వలపోతే ఊకో బిడ్డ అంటే వాళ్ళు ఉండరు ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికంతా కూసోమని మందలిచ్చి మాట్లాడి పీటేసే మానవులు ఉండరు ఒకవేళ నా భార్యని ఏదన్నా మాట అన్న మాట కూడా ఉండబడిగా అవ్వతో అని చెప్పుతుందా అయ్యి ఉండబడిగా అయ్యతో అని చెప్పుతుందా దిక్కు దీవు లేని బిడ్డ నా భార్య వెనుక చూడు అబ్బా సుభద్రాదేవి అయ్యో నా భార్య మనసు బాధ పెట్టదు అనుకున్న రారాదు మంతమా రాదు అదో గాయత్రి దేవి గుళ్ళగాడికి కాలైన బళ్ళు ఎనుక పలుకొని గుళ్ళగాడి గుళ్ళగాడికి వచ్చిన భార్య పడతారు బామా వెయ్యంగా వేయంగా ఒక రౌతు మొక్కంగా ఒక దేవుడు అన్నారు ఏ గుట్టలో ఏ నాగల్లో ఏ గుళ్ళు ఏ భగవంతుడిగా ఆనాడు భార్యతో చెప్పి రారాదు మరి ఎంత మంతమా రాదు తల్లి సుభద్రాదేవి ఇద్దరు భార్య భర్తలు అయ్యో రమ రామ రమ రామ రామ రామ
ఎక్కడ ఉన్నదే తల్లి అఖిలాండ కోటి బ్రహ్మణ రాగురాలు పుట్టిన కాడ పుట్టుక పోసింది వీరకాసే అగో ఆ తల్లి గాయత్రీదేవి పేరు మీద అగో ఇద్దరు భార్య భర్తలు అగో తీరుకొక పూజ చిలింగం మీద చేసుకుంటా గాయత్రీదేవి పూజలు నడిపిస్తున్నా ఇద్దరు భార్య భర్తలు కాదు ఎక్కడైనా ధరలోక మాతని ఇలాంటి ఆడాలి నేను కానీ ఇద్దరు భార్య భర్తలు ఆనాడు వేసే తీరొక పువ్వు వేసుకుంటా లింగం మీద తిరగ పూజ చేస్తాను ఒకవేళ దొరుకుతారేమో ఈ గుళ్ళలో సంతానం దొరకాలి లేకపోతే ఈ గుడిలోన మా ప్రాణం తీసుకుంటామని ఇద్దరు భార్య భర్తలు వేసిన గుడిలోన కాచిరి కింది శిల్పాలు ఎక్కడున్నా లోకాలు జగని పాద పాదన 10,000 దండమన్నారు బలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బలో శంకర హర హర ఓం శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా అరే వేడి వేడి అన్నాన్ని వేడి వేడి కూర తిన్నాక నిద్రపోతే ఆస్తే మనిషికి తిన్నాక నిద్రపోతే ఆస్తే మనిషికి అప్పుడే అప్పుడే కాదు ఎప్పటి నుంచో ట్రై చేస్తా ఇంకా అవునా అవు. అంటే తినమాట అరే వేడి వేడి అన్నాన్ని వేడి వేడి కూర తిన్నాక నిద్రపోతే ఆస్తే బాగా నిన్న నిద్ర ఆస్తే మనిషికి బాగాసేపు కూర్చున్న నిద్ర ఆస్తుంది బాగా రందున నిద్ర ఆస్తుంది బాగా సుఖం ఉన్న నిద్ర ఆస్తుంది బాగా లాగిన కట్టు నిద్ర ఆస్తుంది అంటే పంట అయితే అదే చేస్తాను పంట వంటి గుడి పెట్టలే వండుకో అబ్బో నువ్వైతే అంత దొంగలు వచ్చేటట్టు ఇవ్వాలా అంటే గర్భగులే వంటవా నేనైతే ఎత్త ఉంటుంది ఏ తీసుకుంటుంది నీకు సిగ్గు అనిపించలేదు గదిలో గీరుకుని వస్తాను ఇచ్చేద్దరే. అది లేక ఇట్లా తిరుగుతాను అంటే అన్ని చంపుకోనే అని చంపుకుంటున్నాను అదే అరిమడి చిరుమడి అత్యంతరం పోయినాడు అంటే ఏ రంగు వచ్చి ఇక. ఏ రాజు మాకేంటి కూరగాయల రంగు ఉంటుందా? నాకు లేదా నాకు ఎంత అంటున్నది ఏంది? అయ్యో ఇట్లా అనిపిస్తుందా ఇట్ట అనిపించలేదా ఇట్లా అనిపిస్తుందా ఇట్ట పడితే ఇట్టవాను ఇట్లా అయితే ఇట్టాను ఇట్ట కాకపోతే కాకపోతే ఇంతమంది ఎవరిక నువ్వు ఇంతమంది గణేష్ గా నా పిల్లాన్ని ఊళ్ళో ఎవరికైనా వదులుతా మళ్ళా నీ పిల్లని నాకు వదులుతావురా ఎవరైతే నాకైతే ఒకరైతే అరే దొబ్బులు ఎక్క శంకర మెడలే ఉంటది ఎట్లా నాట్యం చేస్తుంది ఇట్లా ఇట్లా నాగిని అరే వాళ్ళు అడుగుతారు నటన మనం చూస్తారే పెళ్లి చేసుకుంటే ఇంట్లో డీజే పెట్టుకుంటే ఊళ్ళో మన్నా చెగురా మావులే మొగలు ఎందుకు ఎగురుతారు అయ్యి ఆడోళ్ళు ఎగురుతారు ఇక బెడ్ షాప్ లో మన దాని షాప్ కూడా తిరుగుతారు వాళ్ళ ఛాన్స్ దొరికితే ఎగురుతామంటే డీజే పెట్టా కూరలు పట్టుకుని రావచ్చు కాదు వాళ్ళకి నచ్చిన పాటే అవు శివ
మనిషి ఏం బరుడది బరుడు కాలిపోడు మనిషి పండని ఎందుకే నేను పోరినా అంటే బాగా ఎవరు కొడతారు చెప్పే బాగా న్యాయంగా చెప్పా బాగా న్యాయంగా చెప్పా ఎవరు కాదా బాగా నేను అన్నా బాగా ఆయన దేవుడు అనుకోవాలి అయ్యో బాగా అంటే బాగా చల్లబడ్డది అందుకే ఆయన గుద్దలేక అంటాడు ఆయన గుర్తుపో అయ్యో బాగా తప్పనిస్తాను అయ్యో మేనబావకే తప్పు ఉండదు అగో గాయత్రి దేవి గుళ్ళలు వెనుక భగవంతుడు ఎప్పుడు సంతాన పరం ఓడి కట్టిల్లో అయ్యో గాయత్రి దేవి గుళ్ళలు ఆనాడు వాదాలు వెనక అక్కడ ఉండగా
అగు అమ్మరాల అమ్మవారి జగవెల్ల పార్వతమ్మ పంచని గిళ్ళ వండుకొని ఉన్నది వెనక రా తల్లి పార్వతమ్మ అయ్యో ఇల్లు భార్య భద్రుని ఇక్కడ గుళ్ళల విలువ కన్నీరు ఎంతిన పార్వతమ్మ బయట కొంగు నానబట్టేనా కన్నీరు ఎవరు పార్వతమ్మ నా భర్తకి వెళ్ళిపోతున్నదో భర్త బయటికి వెళ్ళిపోతానన్నదే పద్మ పార్వతమ్మ రాయి భూషారమ్మ పార్వతమ్మ ముక్కుపోలు పెట్టుకున్న ముచ్చాల పార్వతమ్మ అయ్యయ్య బామ పార్వతమ్మ వెనకన పంచని గడ ఉండేదానివి బామ పార్వతమ్మ బామను గజ్జల కాడి వచ్చినమంటే ఓ బామ బామ పార్వతమ్మ ఎందుకో రాగచ్చినావు అంగానికి అంగ పోయి వేసేయాల లింగ లింగ పోయి వేసేయాల ఇనకన్ను జాతి చెల్లాగల్లో పాలు పోసేయాల బామా పార్వతమ్మ ఏందమ్మా నువ్వు కచ్చిరి కాడికి అయితే దేవన దేవతల ముద్ర నల్లముఖమైందిగా అవసరం ఇక్కడికి వచ్చాడు కాసేపు అయితే నే కదా రావద్దా కొద్దిగా అనుకో ముందు టైం ఉంటది కదా అయ్యో టైం అంటే నాకు అవసరం ఉంది నచ్చిన ఓ నీ ఎక్కడికి వచ్చినావా దేని కొరకు వచ్చినా దేని కొరకు అంటావా ఇదిగో నేను అలా వండుకున్నా చెప్తే నీ బాధ ఉండదురా నేను ఆడవన్నట్టు ఏమన్నట్టే అట్లా కాదయ్యా నేను పంచనగిరిలో పండుకున్న కాడ పండుకొంగు నానింది అయ్యా అచ్చగాని కన్నీరా అచ్చగాని కన్నీరా ఇవాళ కన్నీరు ఏర్పాటు చేయమన్నానయ్యా బామా పార్వతమ్మ అప్పుడు వెనకని ఇప్పటికప్పటి కన్నులు వెనకన పార్వతంత ప్రమాణ మాధుడు శంకరనంద శివదాతలేడు అయ్యయ్యో గానాలు పరమేశ్వర నా భార్య కట్టవచ్చిన నా కట్టవచ్చినట్టు కాదా ఏందనుకోని కుడి కంటి కాడి వడ్డీ ఎడమ కంటి పసుపు నొట్ట చిత్ర కంటి గిరిని పేరశీల పరమన వర సూచవరకు అయ్యయ్యో బామ బుద్ధి గల్ల భూలోక నగరం మీద ఉమంత నగరం వీరరాజు ఉమంత మహారాజు భార్య కన్న తల్లి సుభద్రాదేవి ఆ కన్న తల్లి సుభద్రాదేవి ఇద్దరు భార్య భర్తలు వెనక పుణ్య దంపతులు బామా వాళ్ళు ఏ దేవుని పూజలు చేసినా ఏ దేవుడు నాకు కళ్ళ అనిపించలేదు
సంతాన బలం అన్నమాట ఎప్పుడైనా రాంగ అఘోరమైన అడవిలా ఆనాటి కాడలు నువ్వు గాయత్రీదేవి అవతరం ఎత్తినాడు నువ్వు గాయత్రీదేవి గుళ్ళు కట్టుకున్నాడు అదో మళ్ళీ నీ చెల్లి వెనుకన గంగదేవి వచ్చి అక్క ఇది పద్ధతి కాదు ఇది ఒకటే అని మీరిద్దరు ఒకటే ఇక్కడికి వచ్చిన కదా ఆ గాయత్రీదేవి గుడిని పాడి తెచ్చి భార్య భర్తలు పూజలు చేస్తాను ఆ తల్లి సుభద్రాదేవి కన్నీరమ్మా సరేనాదా ఆ తల్లి పూజ చేస్తాను కాబట్టి ఆ తల్లి గర్భవాసం మందు కొడకన్న బిడ్డన ఉట్టినదానికి మన గుళ్ళలో పూజ చేస్తాను అంటాను మరి వాళ్ళ గర్భవాసం మందు సంతానం ఉన్నదా లేదా అయ్యా బామా ఏ తల్లికైనా సంతాన బలం కలిగి ఉంటది ఎందుకు అంటే ఆడవాళ్ళు తెల్లారంగా లేచి భూదేవర శుద్ధి పెడతారు కాబట్టి భూతల్లి మెచ్చి సంతాన బలం ఇస్తుంది మరి ఆ తల్లికి ఎందుకు కడుపు వండలేదంటే ఆనాటి కారణం వల్ల తాతల ముత్త ప్రార్థన చేసిన పాపాలు ఆ కన్న తల్లి పుట్టను పట్టుకొని గీమాలతాను